అందరికీ నమస్కారం. ముఖ్యంగా మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈరోజు ఈ లఘు చిత్ర పోటీలు పెట్టుతున్నటువంటి దీని సభాధ్యక్షులు గజల శ్రీనివాస్ గారిని, ముఖ్య అతిథులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని, అలాగే శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు వీరందరినీ కూడా వేదిక మీద ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది గజల శ్రీనివాస్ గారు చేస్తుంది ఒక మహాయజ్ఞం. తెలుగు మహాసభలు జనవరిలో ప్రారంభిస్తుంటే మరి సన్నాహక సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కష్టపడుతున్న తీరు మాకు తెలుస్తుంది. ఎక్కడో వైజాగ్ లో, అటు ఖమ్మంలో, ఇక్కడ గుంటూరులో, విజయవాడ ఆయన అహర్నిశలు దానికోసమే కష్టపడుతున్న తీరు మాకు ఎప్పుడెప్పుడు చూస్తూనే ఉన్నాం. మరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటే తెలుగు భాషను కాపాడుతున్న మహోన్నతమైన వ్యక్తి. అందరూ కూడా ఒకసారి గట్టిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి మనం చప్పట్లు కొట్టాలి. అలాంటి వాళ్ళు దొరకడం అరుదు. మరి ఆ తర్వాత ఆయన తరాన్ని తయారు చేస్తున్నారు. మరి గజల శ్రీనివాస్ గారు అదే బాటలో పయనిస్తున్నారు. ఇప్పుడే చూసే అమ్మాయి తేజస్విని చిన్న వయసు అయినా కానీ చాలా మంచి పోస్ట్ ఇచ్చారు. మేము న్యూస్ ఛానల్ కాబట్టి మేము ఎప్పుడు విమర్శిస్తుంటాం, ఏ పోస్ట్ ఎవరికి ఇచ్చారు, ఇది సరైందా కాదా అని. మరి అమ్మాయి చాలా చక్కగా ఈ శాఖకి ఏంటంటే ఆమెకు అప్పటికి చెప్పిన బాధ్యతని సాంస్కృతిక మండలి చైర్పర్సన్ గా చాలా చక్కగా నువ్వు రాణిస్తావు. వీరందరూ కూడా మన యార్లగడ్డ గారి శిష్యులుగా భావిస్తున్న వీళ్ళందరినీ కూడా మరి రాబోయే తరాలకి ఒక మంచి బాసటను వేస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా #1 న్యూస్ ఛానల్ ఇప్పుడు ఇది కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడు మన లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా తిలకిస్తున్నారు. త్వరలో మనం ప్రారంభించబోయే #1 ఓటీటీలో ఈ గజల శ్రీనివాస్ గారి వెంట ఆయన చేసే ప్రయాణంలో మేము కూడా తోడుగా ఉంటున్నామని తెలియజేసుకుంటూ, మరొకసారి వేదిక మీద అధిరోధ మహారాజులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నమస్కారం.